STTV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు భోజన సమయంలో ఇబ్బందులు పడరాదని డైనింగ్ బెడ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. 15 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన డైనింగ్ బెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ MS రాజు సూచన. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించిన డైక్ కేంద్ర వైద్యులు. విద్యార్థులు తినే సమయంలో ఇబ్బందులు పడరాదని డైనింగ్ బెడ్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో డైనింగ్ బెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో MGO ప్రభాకర్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, TDP నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించడం జరిగిందన్నారు. ఇటీవలే తాను వారితో కలిసి మట్టి నేలపై భోజనం చేస్తానని గుర్తు చేసుకున్నారు. వీరి ఇబ్బందులు తొలగడానికి 15 లక్షల జడ్పీ నిధులను డైనింగ్ బెడ్ రూప్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అక్కడ ఉన్నాను, తిరగదండి అన్న, తిరగదండి అన్న, అట్లా ఉన్నాను సార్. దయచేసి తిరగద్దండి సార్, తిరగద్దండి. వెనక్కి వచ్చండి సార్, వెనక్కి వచ్చండి అమ్మా, వెనక్కి వచ్చండి అమ్మా. గుమ్మనండి అక్కడే, తమ్ముడు ఉండండి ప్లీజ్, ఉండండి అమ్మా ప్లీజ్ అమ్మా, అక్కడే ఉన్నాను అమ్మా. అట్లా వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. దయచేసి ఈ పక్క తిరగద్దండి. ఇక బిల్డింగ్ ఏం చేస్తామంటే మళ్ళీ చేసేసి కొత్త క్లాస్ ప్లాన్ చేస్తాం. రైట్, ఈరోజు ZPS స్కూల్లో దాదాపు ఒక 1800 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు మధ్యాహ్నం పూట ఈ మట్టిలో కూర్చొని భోంచేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్లకు సరిగ్గా అది వసతులు కూడా లేవు. ఇంత పెద్ద స్కూల్కి ఈరోజు వీళ్ళకు చిన్న సిట్టింగ్ డైనింగ్ హాల్ లాగా అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఒక సిమెంట్తో మొత్తం కట్టించి
పైన షీట్స్ వేసి షీట్స్ కొంచెం హైట్గా వేసి ఎండ బాగా ఇది సెగ తగలకుండా పిల్లలకు ఆ విధంగా దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయల బడ్జెట్తో ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. మొన్ననే జెడ్బీలో కొంచెం ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్ అన్నీ ఇక్కడికే నేను డైవర్ట్ చేశాను. పూర్తి స్థాయిలో ఎట్లా కూడా కానీ ఇప్పుడు చూడండి, ఇన్ని గ్రామాల నుంచి ఇంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళు కూర్చొని భోంచేయడానికి కూడా వసతులు లేవంటే చాలా బాధాకరం, అది మంచిది కాదు. అందుకోసం ఈ మొత్తం బెడ్ అంతా రెడీ చేసి ఇది పూర్తిగా సిట్టింగ్ డైనింగ్ హాల్ కింద తీస్తున్నాం. తప్పకుండా ఇది పూర్తిగా కాపాడి అభివృద్ధి చేసి సకాలంలో ఈ త్వరలో 1 నెలలో కంప్లీట్ చేయమన్నాను. ఎంత త్వరగా కంప్లీట్ చేసి ఈ డైనింగ్ హాల్ పిల్లలకి ఇస్తాము. పిల్లలకి ఇక్కడే వాటర్ ప్లాంట్ కూడా పెట్టి నీటి వసతి కూడా కల్పిస్తాము, హ్యాండ్ వాష్ కూడా కల్పిస్తాము. పూర్తి స్థాయిగా పిల్లలు తమ ఇంట్లో భోంచేసేట్టుగా అన్ని వసతులు ఉంటాయి. డస్ట్బిన్ కూడా పెట్టిస్తాము. అన్ని సౌకర్యాలు చేసి పిల్లలు సౌకర్యంగా మొన్న నేను వాళ్ళతో కలిసి భోంచేశాను. మట్టిలో ఎట్లా ఉన్నదంటే కూర్చొని తింటా ఉంటే చాలా కష్టంగా ఉంది, అది మంచిది కాదు. పాలన వ్యవస్థ ప్రజలకు దగ్గర కావాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? వైద్య విద్య నుంచి స్టార్ట్ కావాలి. వైద్య విద్యలోనే మనం వసతులు కల్పించలేకపోతే ఏం చేస్తాం చెప్పండి. అందుకోసం ఈరోజు పూర్తి స్థాయిగా ఈ రెడ్ స్కూల్ వివేకానంద స్కూల్లో చదువుతున్న పిల్లల కోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బాలింతలు తమ పిల్లలకు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు అన్నారు. నేడు మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని గోడపత్రికలను ఆవిష్కరించి ర్యాలీ చేపట్టారు. 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి జబ్బులు రాకుండా పిల్లలు చురుగ్గా ఉంటారన్నారు. ముఖ్యంగా ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదన్నారు. ఆసుపత్రిలో బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ పద్మాంజలిదేవి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు, డాక్టర్లు గాయత్రి, శ్రీనివాస్, భరత్, మస్టూర్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, బిడ్డకు మేలు, బిడ్డకు మేలు ఇవ్వాలి, బిడ్డకు మేలు, బిడ్డకు మేలు. రోజుకి 20 గ్లాసులు మంచినీళ్ళు తాగించాలి. నెక్స్ట్ పాలు పట్టిస్తేనే పాలు పడకాయనుకోవడం కూడా తప్పు. మనం తినే ఆహారమే రోజుకి 5 సార్లు పెట్టాలి. పప్పు, ఆకుకూరలు, కాయగూరలతో కూడిన ఆహారం పెట్టాలి. కొంతమంది పొడాలు, రేపుళ్ళు అట్లాంటి పెడతారు. అట్లాంటివి పెడితే కడుపు మంట కలిపి వస్తుంది, ఇది కూడా వస్తుంది. అందువల్ల మామూలుగా తినే ఆహారం పెరుగుతో సహా రోజుకి 5 సార్లు పెట్టాలి. అంటే 3 సార్లు భోజనం, 2 సార్లు టిఫిన్ అట్లా పెడితే 20 గ్లాసులు మంచినీళ్ళు తాగిస్తే పాలు పడలేదు అన్నది ఎవరికీ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఒక తల్లిపాలు పట్టిస్తే 1000 టీకాలు ఇచ్చినట్టు. రోగ నిరోధక శక్తి 1000 జబ్బులకు ఆగిపోతుంది. అట్లానే తల్లిపాలు ఇస్తే ఒక 100 కోట్లు వాళ్ళకి భవిష్యత్తు భరోసా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు. ఎందుకు? వాళ్ళకి ఫ్యూచర్లో జబ్బులు రావు, ఖర్చులు అవేమో అవ్వు. నెక్స్ట్ తెలివితేటలు కూడా బాగా ఎక్కువ పెరుగుతాయి. డబ్బా పాలు కానీ లేకపోతే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇస్తే తెలివితేటలు, ఏ తెలివితేటలు ఆవు తెలివితేటలు వస్తాయి. తల్లిపాలు ఇస్తేనే మెదడు కూడా బాగా పెరిగి జ్ఞానం పెరుగుతుంది, మంచి చదువుకొని మంచి ఉద్యోగస్తులు అవుతుంది. అర్థమైనా? మీరు తల్లిపాలు 6 నెలల వరకు పూర్తిగా తల్లిపాలు, 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ప్లస్ ఆహారం ఇస్తే వాళ్ళకి 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టు, 1000 టీకాలు వేసినట్టు. అర్థమైనా? ఇదే మాట మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. తల్లిపాలు ఇస్తుంది
ఇవి ఇవ్వడం స్టార్ట్ చేస్తే కుటుంబానికి ఖర్చు తగ్గుతుంది, సమాజంలో ఖర్చు తగ్గుతుంది, దేశానికి ఇది ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే తల్లిపాలు ఫ్రీగానే వస్తాయి. డబ్బా పాలు లేకపోతే గేదె పాలు అంటే కొనుక్కోవాలి. నెక్స్ట్ పర్యావరణ కాలుష్యం కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి కాయాల్సిన అవసరం లేదు, మంట పెట్టి పొగబెట్టి చేయాల్సిన అవసరం లేదు. చాలా చాలా లాభాలు ఉన్నాయి. అది ప్రకృతి ఇచ్చిన వరం. దాన్ని మనం పాటిస్తే పిల్లకి ఆరోగ్యం, తల్లికి కూడా ఆరోగ్యం. తల్లికి ఎట్లా ఆరోగ్యం? తల్లి పాలిస్తే, పాలిచ్చే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, లావ్ అవ్వదు. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఎవరైతే తల్లిపాలు పూర్తిగా ఇస్తారో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో తల్లికి లాభాలు, బేబీకి లాభాలు, కుటుంబానికి లాభం, ఖర్చు తగ్గుతుంది, సమాజానికి లాభం, దేశానికి లాభం, పర్యావరణానికి లాభం, అన్ని లాభాలు. సో మీరు పాటించండి, 10 మందికి పాటించమని చెప్పండి. ఇన్స్పిరేషన్ తోటి మేము అంత కష్టపడి సిజేరియన్లకు చేస్తే జస్ట్ పాలు గొంతులు ఆస్పిరేషన్ ఐటమ్స్ చంపేసేవి కూడా ఉన్నాయి. సో పాలు ఎప్పుడు బెడ్ మీద పడుకోబెట్టి ఎప్పుడు పాలు పోయకూడదు. పొజిషన్ కూడా మీరు పాలు ఇచ్చినప్పుడు బేబీ తల ఇలా ఎత్తుగా వచ్చేలాగా ఇక్కడ పెట్టుకోవాలి. బేబీ తల ఇక్కడ పెట్టి పాలు ఇవ్వాలి. కొన్నిసార్లు 3వ రోజు 4వ రోజు వరకు మీరు అనుకున్నంత, అంటే మీరు అనుకుంటారు కదా బిడ్డకి ఇన్ని పాలు వస్తే సరిపోతాయని, అది రావడానికి అంత సమయం పడుతుంది. కానీ 1-2 రోజులు వచ్చే చుక్క కొన్ని పాలు వస్తాయంట, ఎంఎల్స్లో వస్తుంది, మిల్లీలీటర్స్లో. ఆ పాలు కూడా సరిపోతాయి పిల్లలు. సో తప్పకుండా తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇవ్వకూడదు అంటే సమయంలో ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేసుకోవాలి. అలాగే తప్ప 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాపాలి. సరేనా? నీరు కూడా తాపకూడదు, గ్లూకోజ్ వాటర్ కానీ నీరు కానీ అటువంటి ఏం తాపకూడదు. 2 సంవత్సరాల వరకు ఆ పైన వరకు కూడా తల్లిపాలు కనుక మనం ఇచ్చినట్లయితే బిడ్డ తెలివితేటలు కానీ, ఇమ్యూనిటీ అంటారు, రోగనిరోధక శక్తి కానీ, ఇవన్నీ బాగా ఉన్నాయి. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలం వేంపల్లె ప్రభుత్వ పాఠశాలలో విద్యాలోక బెంగళూరు వారి సహకారంతో, గాంధీ గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల చదువు మీద మంచి పట్టు సాధించి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మీరు నిలబడన్నా ఓకే అన్న, ఓకే అన్న. ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్నెట్ ద్వారా ఇవ్వడానికి గాడ్ ఎన్జిఓ మా మేడం రమాదేవి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఈరోజు ఎన్జిఓ నడుపుతున్నారు. ఈ ఎన్జిఓ సర్వీస్ ఓరియంటెడ్ ఎన్జిఓ. ఈ ఎన్జిఓ ద్వారా చాలా మంచి విద్యాభ్యాసం, అదేవిధంగా పిల్లలకు మంచి విద్య కల్పించడం ఈ ఎన్జిఓ ఒక ఆలోచన. అందుకోసం నేను ఈరోజు ఈ వెంపల్లి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషమైంది. తప్పకుండా పిల్లలకు మంచి విద్యాభ్యాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దాని కోణంలో ఈరోజు మన గోల్డ్ ఎన్జిఓ రమాదేవి గారి పెట్టినారు. దీని ద్వారా ఇంకా సర్వీసెస్ మెరుగైన పద్ధతిలో చేయాలని చెప్పి ప్రపంచంలోనే తల్లిపాలు చాలా శ్రేష్టమైనవని 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు.
ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్క మీరు ఇట్లా సైడ్ ఉండండి అక్క 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 ఏమక్క మీరు వెనక్కి వెళ్ళండి అన్న ఇట్లా ఉంటారు అన్న ముందర అన్న ఓయ్ అన్న ఒక్కసారి అన్న జరగండి అక్క వెనక్కి రండి ఇస్తాను ఇస్తాను తీసుకోండి నెలలు తల్లిపాలు ప్రతి పుట్టిన బిడ్డకు చాలా అవసరం. దానిపైన మనం పూర్తి అవగాహన కల్పించాలి. ఆ 6 నెలలు తల్లిపాల వల్ల పిల్ల ఏదైతే బిడ్డ ఉంటారో వాళ్ళు పూర్తిగా ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉంటారు. రేపు వాళ్ళకి ఏ వ్యాధులు కూడా అంత ఈజీగా రావు. ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? దానికి మీరు వాళ్ళకి చెప్పాలి. ఈరోజు మీరు పూర్తిగా ఏమైపోయిందంటే పూర్తిగా స్టైలిష్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు నెల 2 నెలలు 3 నెలలు పాలు ఇచ్చేయడం, అలా ఎవరికో అప్పగించడం అట్లా చేయడం. పూర్తి స్థాయిగా తల్లి బిడ్డకు కేర్ తీసుకుంటే ఆ బిడ్డ సంపూర్ణంగా బాగా ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏమన్నా ఆ విధంగా మీరందరూ బాధ్యత తీసుకొని మీరే వాళ్లకు మేడ్ తల్లిగా కేర్ టేకర్ తల్లిగా మీరు ఎప్పుడు వాళ్ళకి మంచి తల్లుతారో అప్పుడు మీరు కేర్ టేకర్ తల్లిగా మీరు సరే పూర్తి బాధ్యత తీసుకొని బాగా మంచి ప్రోగ్రామ్ చేయాలా. ఎంతమంది ఉన్నారో మీకు దానికి ఎట్లా మీకు లింకప్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 400 డెలివరీ జరుగుతాయి. ఈ 400 డెలివరీలు ఎవరు ఇస్తారో వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు బీపీ పూర్ ఆఫ్ ద పూరెస్ట్. అర్థమైందా? వాళ్లకు మీ సహాయం చాలా అవసరం. అప్పుడు మీరేం చేయాలా? మీ దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతిరోజు వాళ్ళకి చేరుకోవాలా, వాళ్ళకు పూర్తిగా అందించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళ కోసం మీరు పనిచేసిన వాళ్ళు అవుతారు. అర్థమైనా? ఆ విధంగా మీరు బాధ్యతగా పనిచేయాలి. ఎక్కడ కూడా మీ బాధ్యత మరవకూడదు. మీరు మంచి ఒక ఏది కల్పించాలి. అర్థమైతే ఆరోగ్యం కల్పించాలి పిల్లలు. ఆ బాధ్యత మీ పైన కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తల్లులకు ప్రభుత్వానికి మీ మధ్యలో బ్రిడ్జిగా ఎవరు పనిచేసేది? మీరే. సో ఆ బ్రిడ్జ్ ఎప్పుడు కూడా కొలాప్స్ కాదు. ఆ బ్రిడ్జ్ ఇంకా మంచి రోజు రోజు గట్టి కావాలి, ఇంకా బలం కావాలి, మంచిగా గట్టిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి ఆ బ్రిడ్జ్. ఆ విధంగా మీరు పనిచేయాలా, పూర్తిగా ఆడుకోవాలా. సంపూర్ణంగా పిల్ల పాపకు బిడ్డకు తల్లికి ఇద్దరికి కావాలి. ప్రాముఖ్యత అంటే 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలని, 6 నెలల తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతము దాని నెలకి 2.5 కేజీ ప్యాకెట్ ఇస్తాము. ఆ ప్యాకెట్లో రోజుకి 100 గ్రాములు చొప్పున 25 రోజులు తల్లికి అవగాహన కల్పిస్తాము. ఆ బాలామృతంతో 100 గ్రాములు రోజు పాపకి వేడి నీళ్ళు కానీ వేడి పాలల్లో కానీ కలిపి 2 టైమ్స్ మార్నింగ్ 50 గ్రాములు ఈవినింగ్ 50 గ్రాములు తినిపించాలని. ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. బాటల్ ఫీడింగ్ ఇవ్వకూడదు. బయట దొరికే సెర్లాక్ అవేది పిల్లలకి తాగిపించకూడదు అనేది అవగాహన కల్పిస్తున్నాం సార్. అలాగే 6 నెలల వరకు తల్లిపాలు ఇచ్చి 6 నెలల తర్వాత బాలామృతము, అలాగే అదనపు ఆహారం అంటే బాగా పలచగా ఉండే పప్పు నీళ్ళు,
జావా అట్లాంటివి పిల్లలకి ఇవ్వాలి, కాయగూరలు ఉడకబెట్టి సూపు అట్లాంటివి ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను సార్. అలాగే 2 years వరకు మళ్ళీ గర్భం దాల్చకూడదని వాళ్ళకి టెంపరీ మెథడ్స్ కూడా అవగాహన కల్పిస్తున్నాము. అలాగే వాళ్ళకి ఇచ్చే బియ్యము, పప్పు, గుడ్లు, పాలు, ఆయిలు, అలాగే సంపూర్ణ పోషణ కిట్టు ఇవన్నీ కూడా గర్భవతే తినాలి. అట్లా గతంలో అయితే మధ్యాహ్నం వచ్చి తింటా ఉన్నారు. మనం గర్భవతి రోజు వచ్చి అంగన్వాడికి తినేదానికి కష్టమని దానివల్ల ఇప్పటికీ విచారిస్తున్నాము. వర్కర్లు వాళ్ళకి వాళ్ళకి గృహ సందర్శన ఉంది సార్ అంగన్వాడీ కార్యకర్తలకి యాప్లో. వాళ్ళు వారానికి ఒకసారి గర్భవతి ఇంటికి, బాలింత ఇంటికి వెళ్ళి మనం ఇచ్చిన పౌష్టికాహారం తింటున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ తినకపోతే వాళ్ళకి అంగన్వాడీ కేంద్రంలోనే పెట్టి రోజు ఇమ్మని కూడా కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది సార్. మదనపల్లె మడికయ్యాల శివాలయం నందు ఈ నెల 6, 7 తేదీల్లో నాగరాళ్ల ప్రతిష్ఠ జరుగుతుందని ఆలయ అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మడికయ్యాల శివాలయం నందు ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలోని జరిగే ఈ నాగరాళ్ల ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఇవన్నీ 10 సార్లు రాశారు. ఓం నమ శివాయ. మదనపల్లి మండలం చిప్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికయ్యాల శివాలయంలో ఈ నెల అనగా ఆగస్టు 7, 8 తారీఖుల్లో గతంలో ఈ నాగరాళ్ళంతా కూడా ప్రతిష్టాపన జరిగింది. అది కాలక్రమేణా అన్నీ కూడా శిథిలావస్థకి చేరి అన్నీ పడిపోయి అక్కడ పాలు పెరుగంతా పోసి ఓ దుర్గంధమైన వాసన వెదజల్లుతూ ఉండే దానివల్ల అవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా తీసి ఇప్పుడు మరీ శుభ్రంగా ఆ యొక్క మంటపాన్ని కూడా నిర్మాణం చేసినాము. అందువల్ల ఈ శ్రావణ మాసంలో అత్యంత శుభప్రదమైనటువంటి మాసంలో తదియ మరియు చవితి అంటే నాగుల చవితి రోజున యొక్క నాగరాళ్ళన్నీ కూడా పునఃప్రతిష్టాపన చేస్తున్నాము. దీంట్లో ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఉంటే ఈ యొక్క ఆలయంలో వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ యొక్క నాగరాళ్ళు ప్రతిష్ఠ చేయడం వల్ల ఏమంటే మనకి జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ ఈ సర్ప సంబంధమైన దోషాలున్నా, కాలసర్ప దోషాలు, ఏదైనా వివాహ ప్రతిబంధకాలు, తర్వాత సంతానం లేకుండా ఉండేవాళ్ళు, అనారోగ్యంతో ఏదైనా ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఈ నాగప్రతిష్ఠ చేయటం వల్ల చాలా విశేషమైంది. మరియు ఆ రావి చెట్టు, వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయటం అనేది చాలా విశేషం అన్నమాట. అందువల్ల ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు చేయాల్సి మీరు ముందుగా వచ్చి దేవాలయంలో సంప్రదించి మీ యొక్క గోత్రం పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శుభమస్తు. వలసపల్లె ప్రాంతంలో గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి పర్యటించలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లె రూరల్ మండలం వలసపల్లె ప్రజల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లని ప్రభుత్వం మంజూరు చేసినవేనని చెప్పారు. అయితే ఇక్కడి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేవలం మురుగు కాలువల నిర్మాణానికే ₹1 కోటి వరకు ఖర్చు అవుతుందని అన్నారు. తాను తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పారు. మళ్ళీ పెద్దనా
నారాయణ ఇప్పుడు ఆగస్ట్ నడుస్తూ ఉంది. ఆగస్ట్ వరకు కూడా ఇంకా స్కూల్ టెస్టులు రాకపోతే ఇంకా నెక్స్ట్ మార్చ్ ఇస్తారా? అవునమ్మా, ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏం చేస్తాము? ఇప్పుడు జడ్పీ స్కూల్లో ఉన్న పిల్లలకి టెక్స్ట్ బుక్స్ రాలేదంటే ఏం చేయాలి? ఆ పిల్లలు బయట తరమేలా? చూడండి, ఇమ్మీడియట్గా చేయండి. నేను కూడా చెప్తాను, తక్షణం చూడండి. రైట్. మెయిన్ రోడ్ ఇదేనా? ఏం రోడ్ అంతా ఇది మీరే ఆక్రమించేసారే. దాంట్లో మళ్ళీ ఆక్రమించేసి ఆడు రోడ్డు ఎవడ పంచాయత్ సెక్రటరీ ఎవరుడా? ఎంపీడీఓ గారు, ఇన్స్టిట్యూషన్ ఇవ్వండి. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ కాలనీ. ఈ గవర్నమెంట్ కాలనీలో రామయ్య చెట్లు జరగనమ్మా, మీరు జరగనమ్మా. చూడండి, ఇక ఈ లెఫ్ట్ ఓవర్ ఆటో పోతే ఒక చక్రం అట్లా ఎక్కల్లా, ఒక చక్రం ఇట్లా భూమి పెనుకో. ఇవన్నీ ఈ అసెట్ ఎప్పుడు కూడా కాపాడాలి. అసెట్ ఎవరు సెక్రటరీ? ఏమైనా ఉద్యోగం చేస్తావా, ఇంటికి పోతావా? ఇవన్నీ క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండిందే పబ్లిక్ అసెట్ కానీ ఉండాలా. ఎవరో నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు ఇవన్నీ కబ్జాలు ఉండకూడదు. రోడ్డు ఫ్రీ యాక్సెస్తో ఉండాలి. ఎవరిదమ్మా ఇల్లు? ఇది ఫస్ట్ కాలువలు పెట్టండి. ఆర్డబ్ల్యూఎస్ ఏ గారు, మీరు ఈ మొత్తం ఫస్ట్ మెయిన్ రోడ్కి 2 పక్కల కావాల్సింది. ఇది చూడండి, ఇది పెద్ద ఫామ్, క్యాపిటల్ ఫామ్. 2 పక్కల ఏ ఇల్లు ఉన్నాయో దాన్ని కాలువలు పెట్టండి. ఇప్పుడు మార్నింగ్ నేను చెప్పాను కదా, ఆ ప్రపోజల్లో ఇమీడియట్గా ఇవన్నీ పెట్టండి. ఫస్ట్ వీళ్ళకి కాలువలు ఇద్దాము. స్ట్రీట్ లైట్ మెటీరియల్ చేసిన తర్వాత చేయాలా? టీజీఎస్ వాళ్ళు ఎవరిని వచ్చినారా చెప్పండి. నేనేమంటే కాలనీకు కనెక్టివిటీ టౌన్ కి ఇట్లా ఉంది కదా, కాలనీ కనెక్టివిటీ అంటే ఈ కాలనీలో నుంచి కనెక్టివిటీ రోడ్ కింద పెట్టచ్చు కదా, పెట్టండి. మనం ఓవరాల్ ప్రోగ్రామ్ ఏమి, పేదలకి సహాయం చేయాలా, వసతులు కల్పించాలి, అంతే కదా. మనం అదర్ దెన్ దట్ వేరే మా ఇల్లు మీ ఇల్లు ఎవరి ఇల్లు లేదు. సో ఎవరు వీళ్ళు ఉంటాను మంచి చేసుకొని నవోదయ స్కూల్ ముందర భాగంలో ఉన్న ఏదైతే కాలనీ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చాను. కాకపోతే ఈ 10 సంవత్సరాలు పాపము 2 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచి మొత్తం డెవలప్ చేసేసారు. ఇక ఫ్లైట్ దిగాలి ఇక్కడ, అంతే. అది ఒకటే తక్కువ ఉండదు, ఇంకేం లేదు మిగిలిన. ఫ్లైట్ రేపు మొన్నటి దిగుతుంది. ఏమి అంత బాగుంది ఈ కాలనీ. ఏమి వీళ్ళు చూసిన పాపానికి పోలేదు, సిగ్గుతో తల ఉంచుకోవాలి. 1.5 నెల 2 నెలలు కూడా కాలే మేము దాదాపు ఎమ్మెల్యేకి. రోజు మేము ఏదో ఏరియా తిరుగుతున్నాం, అర్థమైందా? ఈరోజు ఇన్ని సమస్యలు తాండవం ఆడుతూ ఉన్నాయి, చెప్పుకోవడానికి పదాలు లేవు, అన్నీ ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు ఇస్తే కొత్త కాలువలు ఇవాళ 1 కోటి రూపాయల కాలువలు కాలనీ అంత అవసరం లేదు. అందుకోసం తప్పకుండా దీనికి అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి పూర్తి స్థాయిగా అధికారులకు, పంచాయతీరాజ్ వాళ్ళకు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ అభివృద్ధి ఏమున్నా కూడా రాజకన్నా అభివృద్ధి ఏమున్నా కూడా తక్షణం సకాలంలో పరిష్కారం చేసి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని సచివాలయాల అడ్మిన్లు, వెల్ఫేర్ సెక్రటరీల పైన బాధ్యత ఉంది. ఎవరైతే పెన్షన్ కోసం అర్జీలు ఇస్తారో, ఇండ్ల కోసం అర్జీలు ఇస్తారో, రేషన్ కార్డు కోసం అర్జీలు ఇస్తారో, మీ సచివాలయ కంప్యూటర్లో
ఆమె అప్లికేషన్ ఫర్ ప్రపోజల్ అని చెప్పి పెట్టి ఇవన్నీ మీ ఫోల్డర్లో పెట్టాలా. రేపు శాంక్షన్స్ వస్తేనే తక్షణం మీరు అప్గ్రేడ్ చేసి వీళ్ళకి శాంక్షన్ ఇచ్చేటట్టుగా ఉండాలా. రేపు సచివాలయం నేను విజిట్ చేసినప్పుడు ఆ సచివాలయంలో కంప్యూటర్ చెక్ చేస్తాను నేను. ఆ సచివాలయం కంప్యూటర్లో ప్రపోజల్ ఫర్ రేషన్ కార్డ్, ప్రపోజల్ ఫర్ హౌసింగ్, ప్రపోజల్ ఫర్ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే నేను ఒప్పుకుంటాను. లేదంటే అప్పటికి ఆ అడ్మిన్ కానీ వెల్ఫేర్ సెక్రటరీ కానీ సచివాలయం స్టాఫ్ పని చేసినట్లు కాదు. అట్లా చేయని వాళ్ళపైన తప్పకుండా తగు చర్యలు ఉంటాయని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాను. రాజధాని నిర్మాణానికి తన వంతుగా అంగన్వాడీ టీచర్ గంగాదేవి 1 నెల వేతనాన్ని ఇవ్వడం సంతోషకరమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలు గంగాదేవి 1 నెల వేతనాన్ని, రాధిక తన సగం వేతనాన్ని రాజధాని నిర్మాణం కోసం ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి వీరు ముందుకు రావడం హర్షణీయమని వారిని అభినందించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే రాష్ట్ర నిర్మాణం. రాష్ట్ర నిర్మాణానికి చేతిస్తున్న మా చెల్లెళ్ళందరికీ తప్పకుండా నేను వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి వాళ్ళు ముఖ్యమంత్రి గారితో ఫోటో తీయించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి ఆ చేతిలో చెక్ పెద్ద ఆయన చేతికి ఇప్పిస్తానని చెప్పి మాటిస్తాను. నమస్తే. మాకు ముందుగా మన గౌరవనీయులు మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి నమస్కారాలు. ఈ విషయం గురించి నేను అంగన్వాడీ నిధి అనేసి రాజధాని నిర్మాణానికి ఎంతో కొంత అమౌంట్ నేను ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. అందులో నా సగం శాలరీ నేను ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే నేను ఉండడం కూడా నాకు సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఉన్నా కూడా నేను ఆ అమౌంట్ నేను ఇవ్వాలనేది నా సొంత నిర్ణయంగా నేను తీసుకున్నాను. సగం శాలరీ ఇవ్వాలని. నాతో పాటు కొంతమంది నా స్నేహితులు కూడా మేము నీకు చేయడం మేము కూడా ఎంతో అంత ఇస్తామని చెప్పనేసి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని సార్ గారిని అడిగినప్పుడు మంచి కార్యక్రమం నువ్వు చేసి నీకు నేను సపోర్ట్ చేస్తాను, నేను మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా నేను తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్పారు. సార్ అంగన్వాడీలు అంటే ఒక తల్లికి పిల్లలకి రక్షణే కాదు సార్, రాష్ట్రానికి కూడా మీకు కూడా మేము చేదోడుగా ఉంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. అదే కాకుండా సార్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం సార్ మాకు 1వ తేదీకి సాలరీస్ పడుతున్నాయి సార్. దానికి మేము నిజంగా సంతోషిస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం అవును సార్, మేము చిన్న జీతాలైనా కూడా మేము బాధ్యతగా ఏ పని అయినా కానీ మేము చేస్తాం సార్. మాకు స్కూల్కి పిల్లలు తక్కువ అవుతున్నారంటున్నారు, కానీ కాన్వెంట్లకి ఎక్కువ చేర్చేస్తున్నారు. ఆ విషయం ఒకసారి కూడా మీరు మాట్లాడాలి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము తీసుకొస్తాం సార్ 3+కే కూడా కాన్వెంట్లకి అలౌ చేసుకొని తీసుకుంటున్నారు. అది తగ్గిస్తే మా సెంటర్లు కూడా మాకు ఇంప్రూవ్ అవుతాయి, మేము ఇంకా బాగా చేసుకునేదానికి కూడా మాకు ఉత్సాహం ఉంటుంది సార్. ఆ విషయంలో కూడా ఒకసారి మీరు మాకు ఇది చేయాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి నాకు తోడుండి నా తోటి స్నేహితులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఈ ప్రోగ్రాము మంచి సక్సెస్ అయ్యి మన మదనపల్లికి, మా ప్రాజెక్టుకి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అన్నగారికి కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైడ్ వదలండి, జరగండి అన్న, జరగండి అన్న, సైడ్ వద్దా, జరగండి అన్న. నా అందరూ చూడండి అన్న. నాయకులందరూ క్లాప్స్ నా. నమస్తే సార్. అది కట్ చేసేదా కొమ్మరపల్లికి సంబంధించి రైతులతో బాధ్యతగా ఉంటారు, గౌరవంగా మాట్లాడారు. ఎవరు వస్తే రైతులు చీరిచ్చి కూర్చోబెట్టి, ఎవరికి అట్లా నిలబెట్టి మాట్లాడారు. ఎవరైనా రైతులని కూర్చోబెట్టి వాళ్ళ సమస్య విని దాన్ని పరిష్కారం మాట్లాడారు. రెవెన్యూలో ఏమైనా అర్జీ మీ దగ్గర పెండింగ్ ఉండాలి, మీరు వచ్చిన అర్జీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులు భోజన సమయంలో ఇబ్బందులు పడరాదని డైనింగ్ బెడ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. 15 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన డైనింగ్ బెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. 6 నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు సూచన.
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించిన డైక్ కేంద్ర వైద్యులు. ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.